భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 4వ రోజు సరస్వతి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులు పోటెత్తడంతో రహదారులు రద్దీగా మారాయి. పుష్కర మహోత్సవాలకు ఇవాళ పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి రాబోతున్నారు. పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 4వ రోజు పుష్కరాలు కూడా సరస్వతి పుష్కరాలు కూడా ఈరోజు జరగబోతున్నాయి. ఈరోజు స్వామి వారు కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఒక పక్కన రహదారులన్నీ కూడా రద్దీగా మారుతున్నటువంటి సిచ్యువేషన్, రోజుకి లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఈరోజు స్వామి వారికి కూడా ఈ పుష్కర స్నానాన్ని ఆచరించడానికి వస్తున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, తెలంగాణలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా భక్తులు పుష్కర స్నానాలకు బారులు తీరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం సన్నిధిలో ప్రవహించే అటువంటి త్రివేణి సంగమమైనటువంటి అటు గోదావరి, ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది. ఆ సరస్వతి నది ఘాటు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. 4 రోజులుగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అటు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇటు ప్రభుత్వం నుంచి ప్రతిరోజు ఒక మంత్రి వచ్చి కూడా ఆ పుష్కర స్నానాలు చేస్తున్నారు. మొదటి రోజు అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు మంత్రి శ్రీధరబాబు దంపతులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ దంపతులు వచ్చారు. 2వ రోజు మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వచ్చారు. నిన్న 3వ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దంపతులు వచ్చారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామున 5:45 ప్రతిరోజు పుష్కర స్నానాలను ప్రారంభించే మంత్రోచ్చారణతో ప్రారంభించడానికి ప్రతిరోజు ఒక పీఠాధిపతిని కూడా ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. ఈ రోజు 4వ రోజు పుష్పగిరి పీఠానందపతి శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారత మహాస్వామి ఉదయం తెల్లవారుజామున 5:45 పుష్కర పూజలు చేసి పుష్కర స్నానం ఆచరించి అనంతరము కాళేశ్వర ముక్తేశ్వర స్వాములను దర్శించుకొని అక్కడ బస చేశారు. అలా 12 రోజుల పాటు 12 పీఠాధిపతులను కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానించారు ఆశ. అందులో భాగంగా ఈ రోజు పుష్పగిరి పీఠాధిపతి అయితే పుష్కర స్నానం ఆచరించి దర్శనానికి వెళ్లారు. అదేవిధంగా అక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరగడంతో అమ్మవారి విగ్రహాన్ని కూడా అందరూ దర్శించుకొని అక్కడ సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున శనివారం, ఆదివారం వీకెండ్స్, హాలిడే, సండే రావడంతో అయితే అటు కరీంనగర్ ప్రధాన రహదారి కావచ్చు, ఇటు వరంగల్ ప్రధాన రహదారులన్నీ కూడా సరస్వతి పుష్కరాలకే అన్నట్లుగా వాహనాలన్నీ కూడా తరలి వెళ్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా వరంగల్ మీదుగా భూపాలపల్లి, కాళేశ్వరం చేరుకుంటున్నారు. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా కరీంనగర్ మీదుగా పెద్దపల్లి, మంతిని, కాళేశ్వరం చేరుకుండడంతో అయితే 2 ప్రధాన రహదారులన్నీ కూడా భక్తుల వాహనాలతోటి రద్దీగా మారాయి. నిన్న కొంత పోలీసుల సమన్వయం లోపం కనిపించడం, పోలీసుల నిర్లక్ష్యం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచే పోలీసులు అప్రమత్తమయ్యి 2 ప్రధాన రహదారుల నుంచి వచ్చే వాహనాలను 1 వేలో పంపించేసి ఆ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కొంత ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన పరిస్థితి ఉంది ఆశ. దీంతో అయితే భక్తులు నేరుగా పుష్కర స్నానాలకు వెళ్లి ఆ పుష్కర స్నానాలు ఆచరించి అక్కడ పిండ ప్రదానాలు చేసుకొని దైవ దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే 4 రోజులుగా అంగరంగ వైభవంగా సరస్వతి నది పుష్కరాలు అయితే కొనసాగుతున్నాయి. దానికి తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకంగా 35 కోట్ల బడ్జెట్ వెచ్చించి అక్కడ అన్ని శాఖల సమన్వయంతో అటు పారిశుద్ధ్యము కార్మికులను పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారుగా పుష్కర ఘాటు వద్ద 2,000 మంది, దేవస్థానము ట్రాఫిక్ వద్ద మరో 2,000 మంది, సుమారుగా 4,000 మంది పోలీసుల భద్రతా పహారా నడుమ యొక్క సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు మరోవైపు మరో సుమారు 4,000 మంది అటు రెవెన్యూ, ఇరిగేషన్, ఇటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడ మోహరించారు. పెద్ద ఎత్తున హెల్త్ అంబులెన్స్లను కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ వడదెబ్బ నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అక్కడ ప్రైమరీ పిహెచ్ సెంటర్లతో పాటు అంబులెన్స్లను కూడా మోహరించారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడైతే భక్తులను అప్రమత్తం చేస్తూ పుష్కర స్నానాలు గావించి ముందుకు సాగేలాగా అక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయా ఆశ? ప్రభుత్వము ఇటు ఒకవైపు చేస్తున్నా భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు సహకరించాలి. అక్కడ భక్తులు వచ్చే వాళ్ళంతా కూడా నియమ నిబంధనలను పాటించి అటు ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఇక్కడ స్నానాల విషయంలో కావచ్చు, దర్శనాలకు క్యూ లైన్ల విషయంలో కొంత అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనలకు అనుగుణంగా భక్తులు సహకరించి దర్శించుకొని ముందుకు సాగాలని చెప్పేసి అక్కడ అధికారులు కోరుతున్నారు. అక్కడ ముఖ్యంగా భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కలెక్టర్ అక్కడే పూర్తిగా తిష్ట వేసి ఈ యొక్క ఆ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య ప్రిన్సిపల్ సెక్రటరీలు కార్యదర్శులు అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే మోహరించింది. ముఖ్యంగా ఈ 12 రోజుల పాటు జరిగేటువంటి పుష్కరాలకైతే వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆశ. ముఖ్యంగా మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వేసవి కాలం కావడంతో అటు పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన వారికి మంచినీటి కొరత కనిపిస్తున్నట్టుంది. అది అక్కడ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే సరస్వతి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.